ఇది నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఇది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు మొదలైనయి. అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా, గోదావరి జలాలపైన ఒక ప్రత్యేక మీటింగ్ పెడతా ఉన్నారు. కానీ దానికంటే ముఖ్యమైనది మా నిరుద్యోగుల సమస్య. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. 2 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ అబద్ధాల ప్రచారం చేస్తూ నిరుద్యోగుల నిండా ముంచుతున్నారు. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, అసెంబ్లీలో ఇవాళ ఆల్రెడీ మొదటి రోజు సమావేశమైంది, వాయిదా పడింది. రేపు 2-3 తారీఖులలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాలలో ఉద్యోగాలకు సంబంధించి చర్చ పెట్టాల్సిందే. ప్రతిపక్ష పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ 2 కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలు, శాసన మండలిలో ఉన్న 40 మందికి పైన ఎమ్మెల్సీలు నిరుద్యోగుల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. 7,000 ఉద్యోగాలకు సంబంధించి, ఫార్మా ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ జరిగి సంవత్సరం అవుతున్నా ఇంతవరకు నియామక పత్రాలు ఇవ్వాల. మరి మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు ఎవరికి సంబంధించినవి అంటే, అది పాత గవర్నమెంట్కి సంబంధించినటువంటి నియామక పత్రాలు. అంటే మీరు గురుకుల ఎగ్జాము మీరు పెట్టకపోతురి, నోటిఫికేషను మీరు ఇవ్వకపోతురి, రిజల్టు మీరు ఇవ్వకపోతురి. అలాంటప్పుడు గురుకుల ఉద్యోగాలు మీ ఎట్లయితాయి? కానిస్టేబుల్ సంబంధించి 13,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరి వాళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే, ఎగ్జామ్ పెట్టకపోతే, గ్రౌండ్ పెట్టకపోతే, పత్రాలు ఇచ్చేస్తే మీ ఉద్యోగాలు అవుతాయా? కాబట్టి వాళ్ళు అబద్ధ ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంటు. 2 ఏళ్ళు పూర్తయింది. కాబట్టి తక్షణమే అసెంబ్లీలో రేపు నిరుద్యోగులకు సంబంధించి ప్రకటన చేయాలా, ఉద్యోగ క్యాలెండర్ అమలు చేస్తున్నామని ప్రకటన చేయాలా. మీరు మేనిఫెస్టో ఏమో చాలా అద్భుతంగా రాసుకుంటారు. సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ కార్డు ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము, నిరుద్యోగులకి బస్సులు కట్టి బస్సు యాత్రలు చేపించి, నిరుద్యోగులందరినీ ప్రెస్ మీట్లు పెట్టించి, నిరుద్యోగులతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టించి, వాళ్ళ అధికారంలో గద్దెనెక్కిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు ఈ నిరుద్యోగుల నిండా ముంచుతుంది, అధాపాతాలను తొక్కేసింది. ఇవాళ హైదరాబాదులో ఒక నిరుద్యోగులు లేకుండా తినడానికి తిండి కూడా కష్టమైన పరిస్థితులలో, లైబ్రరీలో చదువుకోవడం కూడా కష్టమైన పరిస్థితులలో, హాస్టల్ ఫీజులు కట్టలేక అందరూ ఊళ్ళలోకి వెళ్ళిపోయారు. ఇవాళ హైదరాబాద్ మొత్తము దిల్సుఖ్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు మొత్తంగా నిర్మానుషంగా మారింది. ఈ నిర్మానుషంగా మార్చడం గల కారకులు ఎవరంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు, రేవంత్ రెడ్డి సర్కారు. అందుకే మీ సంక్రాంతి తర్వాత మీరు కనుక రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల గురించి మాట్లాడకపోతే, ఉద్యోగాల గురించి మాట్లాడకపోతే, సంక్రాంతి తర్వాత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి చావు డప్పు కొట్టబోతా ఉన్నాం. ఆల్రెడీ నేను ఒక నిరుద్యోగుల హక్కుల వేదికగా, ఒక లెక్చరర్గా ఉండి ఇప్పటి వరకు 3 సార్లు హంగర్ స్ట్రైక్ చేసినాం. మా నిరుద్యోగ మిత్రులంతా ఇందిరా పార్క్ కాడ 2 సార్లు ధర్నా చేశారు. అలాగే మరికొంతమంది విద్యార్థులు సెక్రటరీ ముట్టడి చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేసినాం. యూనివర్సిటీలు బంద్ పెట్టినాం, లైబ్రరీలు బంద్ పెట్టినాం. అయినా ఈ ప్రభుత్వానికి చెవిటివాడి ముందు శంఖ ఊదినట్టుగా ఉంటుంది. వాళ్ళ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే బూతు పురాణం నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి బూతు పురాణాలకు ముఖ్యమంత్రిగా మారిండు. తిట్ల దండకం తప్ప ఈ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఏం చేసిండని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఒక ఆయన 50,000 అంటే, ఇంకోటి 60,000 అంటాడు, ఇంకోటి 70,000 అంటాడు, ఇంకోటి 80,000 అంటాడు. మొన్న సర్పంచ్ ఎన్నికల కంటే ముందు 40,000 ఉద్యోగాలు ఇస్తాం, మీరు చదువుకోండి అన్నాడు. మరి 40,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? జనవరి 1కి ఇస్తావా? జనవరి 26కి ఇస్తావా? 2028లో ఇస్తావా? 2029లో ఇస్తావా? అసలు ఇస్తావా ఇయ్యవా? ఏ ఉద్యోగాలు ఇస్తున్నావు? ఇవాళ మాజీ సిఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగుల లెక్కలు చేయడం కోసం కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీకి 60 రోజులు టైం ఇచ్చి 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కమిటీ నివేదిక రాలా. గ్రూప్ 2 సంబంధించి సిలబస్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ సిలబస్ కమిటీ నివేదిక రావాలా. ఇక్కడ
టిఆర్ఎస్ కూడా బీజేపీ కూడా విఫలమవుతున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు, నిరుద్యోగుల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ ఎట్లాగా మోసం చేసింది, మరి టీఆర్ఎస్ పార్టీకి ఏమైంది? మరి టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు, ఎందుకు ధర్నా కార్యక్రమం పెట్టడం లేదు, ఎందుకు ప్రభుత్వాన్ని పైన నిలదీసే ప్రయత్నం చేయట్లేదు? ఎందుకంటే వాళ్ళు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2 కూడా ఉద్యోగాలు ఇవ్వని ఒక పరిస్థితులలో ఈ గవర్నమెంట్ కొనసాగుతుంది. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఇప్పటికీ 8 మంది చనిపోయారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పి నిరుద్యోగ క్యాలెండర్ ఇచ్చి, జాబ్ క్యాలెండర్లు ఇచ్చి, ఏప్రిల్లో ఫేజ్ 1 అని, అక్టోబర్లో నవంబర్లో ఫేజ్ 2 అని ఎన్నో రకాలుగా మోసపూరితమైన ప్రకటనలు చేసి నిరుద్యోగులను ఏమార్చి వాళ్ళ మమ్మల్ని నిండా ముంచుతున్నారు. వాళ్ళ ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లేదు ఇవాళ, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు ఇవాళ, గవర్నమెంట్ ఉద్యోగాలు అసలే ఇవ్వడం లేదు ఇవాళ. మరి ఇవాళ రాష్ట్రంలో బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీలు, పిహెచ్డి చేసిన వాళ్ళు స్విగ్గీలో పనిచేస్తున్నారు, జొమాటోలో పనిచేస్తున్నారు, ఇవాళ బైక్ రైడర్గా పనిచేస్తున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి! 15,000 రూపాయలు కూడా జీతం కూడా రానటువంటి పరిస్థితులలో ఇవాళ తెలంగాణ నిరుద్యోగి మీద కొట్టాడుతుంది. లక్షల మంది వల్ల రోడ్ల మీద కనీసం ఇవాళ ఒక అబ్బాయి మెసేజ్ చేసిండు, సార్ నాకు జ్వరం వచ్చింది, 2 రోజులు అయితే తిండి లేక ఒక 500 రూపాయలు పంపండి సార్ అని చెప్పేసి ఇప్పుడు మెసేజ్ చేసిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళు తెలంగాణలో నెలకొని ఉన్నది. ఎంతోమంది విద్యార్థులు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అసలు మీరు చదవాలన్నా వద్దా, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా వద్దా, అసలు సిలబస్ ఇస్తారా, అసలు ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు అని కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితికి వెళ్ళి ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీయాలని అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ అనేది మనకు రాజ్యాంగబద్ధమైన ఒక చట్టబద్ధమైన సంస్థ కాబట్టి ఆ రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన సంస్థలో మా నిరుద్యోగుల గురించి మాట్లాడాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ నిలదీసే విధంగా టీఆర్ఎస్ యొక్క వ్యవహారశైలి ఉండాలా, బీజేపీ వాళ్ళు కూడా నిలదీయాలి, కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా నిలదీయాలా. వీళ్ళు ఇచ్చే 60,000 ఉద్యోగాలు అబద్ధాల ఉద్యోగాలు, అవి మీవి కావు, గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలని క్లారిటీగా మీరు చెప్పడం లేదు. మేము ఇచ్చిన ఉద్యోగాలకు మీరు పత్రాలు ఇచ్చారని చెప్పేసి టీఆర్ఎస్ కూడా చెప్పడంలో విఫలమవుతుంది. టీఆర్ఎస్ విఫలమవుతుంది కాబట్టి ఈ దొంగ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక దొంగల రాజ్యంగా మారి కేవలం కాంట్రాక్టులు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం, రాష్ట్రంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మార్చుకొని వాళ్ళ కొనసాగుతూ ఉంది. కాబట్టి నిరుద్యోగులంతా ఆగ్రహవేశాలతో ఉన్నారు, ఊర్లలో ఉన్నారు, వాళ్ళంతా పట్టణాల బాట పడితే ఇలా మీ గతి ఇంటికి పోవడం అవుతుంది. మీరు అదాపాతాలని పోతారు. 2 ఏళ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ దగ్గర పోయి మాట్లాడని టైం ఉంటుంది, ఇంకో దగ్గర పోయి మాట్లాడని టైం ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తులను వెళ్ళని టైం ఉంటుంది. మొన్న ఒక ఫుట్బాల్ క్రీడకి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు నిరుద్యోగులతో ఒక మాట కూడా చెప్పలేదు. మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు, ఉస్మాన్ యూనివర్సిటీలో కనీసం ఆ ఉద్యోగాల గురించి లెక్క తీస్తాడేమో, ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి మాట్లాడుతారేమని చెప్పేసి ఒక్క పోలీసు లేకుండా నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తాను, అంతకుముందు ముళ్ళ కంచెలు వేసుకొని ఒక తాలిబాన్ ఉగ్రవాదులే వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నిలదీస్తే రేపు ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ మీటింగ్ పెడతా అని చెప్పేసి మళ్ళీ వందలాది పోలీసులను తీసుకొని వచ్చేసి విద్యార్థులందరిని అరెస్ట్ చేసి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఏ మాట చెప్పకుండా ఒక దొంగలాగా పారిపోయినాడు రేవంత్ రెడ్డి. కాబట్టి తక్షణమే మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మీరు ఇచ్చిన ఇయర్ క్యాలెండర్ అమలు చేయండి, మీరు ఒక మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ గనక మీరు ఇట్లాగే నిర్లక్ష్యంగా నిరుద్యోగులు ఏం చేస్తారులే అనుకుంటే మాత్రం చావుడప్పు మోగిస్తాం. నెక్స్ట్ ఎన్నికల్లో మీరు అదాపాతాలు పోవడానికి ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ కాదు మేము అడిగేది, నోటిఫికేషన్లు అడుగుతున్నాం. తక్షణమే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి 15,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలా, డిఎస్సికి సంబంధించి 20,000 ఉద్యోగాలు వెంబడే ప్రకటన ఇవ్వాలా. ఇవాళ గురుకులాలలో ఖాళీగా ఉన్నాయి, మోడల్ స్కూళ్ళల్లో ఖాళీగా ఉన్నాయి, జనరల్ స్కూళ్ళల్లో ఖాళీగా ఉన్నాయి. ఎమ్మటే తక్షణమే 20,000 డిఎస్సి ఉద్యోగాలని జారీ చేయాలా. దానితో పాటుగా గ్రూప్ 1 కోర్టులో కేసు నడుస్తుంది, గ్రూప్ 2 సంబంధించి, గ్రూప్ 3 సంబంధించి ప్రక్రియ అయిపోయింది. కాబట్టి తక్షణమే గ్రూప్ 1, గ్రూప్ 2, 3కి సంబంధించి 5,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలా. గ్రూప్ 4 ప్రక్రియ ముగిసిపోయింది, అది ముగిసిపోయి కూడా దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2022లో నోటిఫికేషన్లు వచ్చినాయి, దాదాపుగా 3.5 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు. పవర్ సెక్టర్ సంబంధించి 5,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని ఫుల్ఫిల్ అయిపోయినాయి, రెడీగా ఉంది.
ఆ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, పీఈడీ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఇవాళ ఇబ్బందులు పెడుతుంది గవర్నమెంట్. తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ, తెలంగాణ పబ్లిక్ సర్వీసులో ఉన్న ఖాళీలన్నీ, అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఖాళీలన్నీ, డిఎస్ సంబంధించినటువంటి ఖాళీలన్నీ తక్షణమే నింపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మన విద్యార్థి మిత్రులు కూడా మిగతా వివరాలు కూడా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తారని చెప్తా ఉన్నాను. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు నిరుద్యోగ జేఏసీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల క్రితము, నా పేరు రవికుమార్ అండి. 2 సంవత్సరాల క్రితము ఇదే నిరుద్యోగుల త్యాగాల పునాదులపై వచ్చినటువంటి ప్రభుత్వము, ఆ రోజు రేవంత్ రెడ్డి మీ త్యాగాలపైనే వచ్చినాం, ఆయన ప్రమాణ స్వీకారోత్సవం రోజు మీ త్యాగాలపైనే వచ్చినాం, మీ త్యాగాలకు తప్పకుండా విలువ ఉంటుందని చెప్పి ఈరోజు ఆ త్యాగాలకు ఎటువంటి విలువ లేకుండా చేసినటువంటి పాపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. ఎందుకు అలా చెప్తున్నామంటే, దాదాపు 2 సంవత్సరాలు అయిపోతే కూడా ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదు. అడుగడుగున మోసపోతూ ఉన్నాం. ఎట్లా మోసపోయినామంటే, వాళ్ళ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలని చెప్తే నిజంగా ఖాళీలు 2 లక్షలు ఉన్నాయా అని ఆలోచన చేయకుండా వాళ్ళ ఎంట నడిచి వాళ్ళ అడుగులకు మడుగులొత్తి వాళ్ళని గెలిపించి ఆ రకంగా మోసపోయాం. ఆ తర్వాత మీకు గ్రూప్ 1లో 1:100 తీసుకుంటాం, తప్పకుండా 1:100 తీసుకొని మిమ్మల్ని అందరూ క్వాలిఫై అయ్యే విధంగా చేస్తామంటే నిజమే అనుకొని నమ్మి అక్కడ మోసపోయాం. లేదు మేము కొత్త జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం, అది కూడా చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం, తప్పకుండా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటే మేము నమ్మి ఆ రకంగా మోసపోయాం. జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం కదా, డేట్ల ప్రకారం మీకు నోటిఫికేషన్ వస్తుందంటే ఆ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఆ రకంగా మోసం చేసిండ్రు. ఆ తర్వాత త్వరలో అని చెప్తూ 1 నెలలో 15 రోజుల్లో అని చెప్తూ అడుగుడుగునా మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు చేస్తూనే ఉన్నారు 2 సంవత్సరాల్లో. కానీ ఈరోజు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, ఈ అసెంబ్లీలో సరే వాటర్ నీళ్ళ గురించి కానీ మిగతా సమస్యల గురించి కానీ చర్చిస్తూనే మా సమస్య, దాదాపు 35 లక్షల మంది నిరుద్యోగుల సమస్య, 35 లక్షల మంది కుటుంబాల సమస్య తప్పకుండా చర్చించాలనేదే మా డిమాండు. చర్చించడంతో పాటు ఏ రోజునో నోటిఫికేషన్ ఇస్తారో ఆ డేట్లు కూడా ప్రకటించాలి. ఒకవేళ అసెంబ్లీలో చర్చించకపోతే, అసెంబ్లీలో ఈరోజు ఈ అసెంబ్లీ సమావేశాలు చర్చించకపోతే మేము తీసుకుపోయే కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కాంగ్రెస్ ఈ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడు. అట్లానే ఇక్కడ ఒక ఉప ముఖ్యమంత్రిగా మాకు ఆయన పైన గౌరవం ఉండే చదువుకున్న వ్యక్తి అని, ఆయన మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల మీటింగ్లు జరిగితే ఆ మీటింగ్లో ఒక మాట అన్నాడు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను 2 కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తుందని చెప్పి అబద్ధాల పునాదులపైన ప్రభుత్వం నడుస్తున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండు, కానీ నిజంగా వీళ్ళకు దమ్ముంటే జాబ్ క్యాలెండర్లో ఉన్న ఒక్క నోటిఫికేషన్ అయినా వీళ్ళు భర్తీ చేసిండ్రా అనేది ఒకసారి మాకు మా అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి వివరించాలి. లేదు నిజంగా మేము మాట్లాడింది తప్పు అనుకుంటే అదే అశోక్ నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి మీరు ఇంటికి రావాలని, వెనక్కి అసెంబ్లీకి రావాలని ఈ సందర్భంగా నిరుద్యోగ చేసే తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఆత్మకోశ పెడుతూ ఉన్నారు, మా ఆత్మను కోశ పెడుతున్నారు, అడుగడుగున మాకు మానసికమైన ఇబ్బందులు కలుగజేస్తూ ఉన్నారు. అయినా కూడా మేము ఓపిక పట్టుకున్నాం. ఏ రకమైన అంటే, మీరు ఒక్క నోటిఫికేషన్ ఏకపోగా, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక్క నోటిఫికేషన్ ఏకపోగా 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని ముఖ్యమంత్రి చెప్తే, కాదు నేనేం తక్కువనని ఇంకొక మంత్రి 70,000, ఇంకొక మంత్రి 80,000, ఈ నిన్నగాక మొన్న ఇంకొక మంత్రి 1,00,000 అని చెప్తా ఉన్నారు. ఈ రకంగా మీరు నోటిఫికేషన్ లేకపోయినా మా మీద అబండాలు వేస్తూ 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి మా ఉద్యోగాలు యువన ఉద్యోగాల్ని మమ్మల్ని బలి చేస్తూ సమాజం దృష్టిలో 60,000 ఉద్యోగాలు వేస్తే కూడా మీకు రాలేదని చెప్పి మా ముందు మా వెనకాల నవలపాలు చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం, ఫైనల్గా ఇంకా ఎక్కువ మాటలు ఏం లేదు.
వేస్తారా నోటిఫికేషన్లు వేయండి, లేకపోతే మీతో యుద్ధమే మాకుంటుంది. యావత్ 35 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన చెప్తున్నాం, ఇంకా యుద్ధమే మీతో మాకు మిగిలింది. ప్రభుత్వమా నిరుద్యోగులు తేల్చుకునే రోజు అతి దగ్గరలో ఉంది. మీరు అసెంబ్లీలో గనక చర్చించకపోతే ఇంకా దాంతోపాటు ఇన్ని రోజులు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఒకటైతే, ఆ ఉద్యోగాలు ఇవ్వకపోతే అడగాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షం పైన ఉంది. ఆ ప్రతిపక్షం ఏం చేస్తూ ఉంది అడగడంలో మీరు భయపడుతున్నారా? బీఆర్ఎస్ పార్టీకి కూడా అడుగుతా ఉన్నా, మీరు అడగడంలో భయపడుతున్నారా? బీజేపీ వాళ్ళు అడగడంలో భయపడుతున్నారా? అసెంబ్లీని స్తంభింపజేయండి. అసెంబ్లీని స్తంభింపజేస్తే ఈ 35 లక్షల మంది నిరుద్యోగుల ఓట్లు మీకు అవసరం లేదా? 35 లక్షల మంది నిరుద్యోగుల ఆత్మకోశం మీకు అవసరం లేదా? బీజేపీ వాళ్ళు కానీ, ఆ తర్వాత సిపిఐ కానీ, మీరందరూ కూడా చెప్తా ఉన్నాం, మేము మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని ప్రతిపక్షాల ఎమ్మెల్యేలకు కూడా ఈ సందర్భంగా ఒక అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. మీరు గనక నియోజకవర్గాల్లో ఎట్లా తిరుగుతారో చూస్తాం. మీరు ప్రశ్నించకుండా బయటికి వెళ్తే మీరు నియోజకవర్గం ఎట్లా తిరుగుతారో చూస్తాం. ఈ ప్రభుత్వానికి ఎంత విఫలమైందో ఆ విఫలమైనటువంటి అంశాన్ని ప్రశ్నించే హక్కు ఈ ప్రతిపక్షం పైన ఉంది. ప్రతిపక్షం ప్రశ్నించకుంటే ఇక్కడ అధికార పక్షం ఎంత విఫలమైందో ప్రతిపక్షం కూడా అంత విఫలమైందని భావిస్తూ, ఈ అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి చర్చించకపోయినా, ఈ ఎమ్మెల్యేలందరూ మాట్లాడకపోయినా మేము తీసుకుపోయే కార్యక్రమాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని ముగిస్తున్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాలకోటి. నేను ఒక నిరుద్యోగిని. లాస్ట్ టైం గ్రూప్ 1 రాశాము, గ్రూప్ 2 రాశాము. అప్పుడు జరిగిన అవకతలకు సంబంధించింది మేము అన్ని విధాలుగా ఫైట్ చేసినాము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు ఆ రోజు మా నిరుద్యోగులకి ఇచ్చిన హామీ ఏమిటంటే, మీరు 6 నెలలు బుక్కులు పక్కన పెట్టండి, వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు ఉద్యోగాలు వస్తాయని ఆ రోజు మమ్మల్ని నిరుద్యోగులు నమ్మించి అందరినీ మోసం చేసి ఈరోజు గద్దెనెక్కింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే ఆ రోజు మీకు జాబులు రాలేదంటున్నారు. సార్, మాకు జాబులు రాలేదు కాదు, మేము మీతో తిరగడం వల్ల మాకు జాబులు రాలేదు. ఎందుకంటే మీరన్నారు ఆ రోజు వాస్తవం ఏం జరిగింది, పేపర్లు అవకతలు జరిగినాయి, లీకులు జరిగినాయి, రాష్ట్రంలో అందరికీ తెలుసు. అది జరిగినందుకే కదా సార్ వాళ్ళని గద్దె దింపి మిమ్మల్ని గద్దెక్కించింది. మరి మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మీరు 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు మీరు ఇచ్చిన మా నిరుద్యోగులు ఇచ్చిన హామీ ఏమిటి? ఒక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా. మీ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కదా. మరి ఏంటి మీరు మా నిరుద్యోగులు ఇచ్చిన హామీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీరు ఉస్మానియా యూనివర్సిటీకి మొన్న వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వచ్చి ముందు రోజు ఏమని టీవీలకి, పేపర్లకి, డెబెట్లకి 40,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇస్తున్నామని ముందు రోజు నిరుద్యోగులను నమ్మించి మీ దొంగతనంగా వచ్చి సభను నిర్వహించుకొని వెళ్ళిపోయారు. మేము ఆ రోజు ఆశతో చూస్తున్నాం, నిజంగానే ఆ 40,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తారేమో అని. కాదు, మా నిరుద్యోగుల ఆశని నిరాశపరిచారు. ఆ విధంగా మీరు ముందు రోజు చెప్పి నమ్మించి మీ సభని విజయవంతం చేసుకొని వెళ్ళి, మేము ఉస్మానియా యూనివర్సిటీ గడ్డకి ఏ ముఖ్యమంత్రి రాలేదు, నేను పోయి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద పోయి క్యాంపస్లో పోయి నేను రావడం జరిగిందని మీరు నెక్స్ట్ రోజు పేపర్లకి, మీడియాకి ముందుకు చెప్పుకోవడం జరుగుతుంది. సార్, మీరు అంతకుముందు 3 నెలల ముందు ఉస్మానియా రాకముందు 3 నెలల ముందు మీరు వచ్చినప్పుడు ఏం చెప్పారు? మేము ఖచ్చితంగా 3 నెలల తర్వాత డిసెంబర్లో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మీ నిరుద్యోగులు తీపి కబురు చెప్తా అన్నారు. కానీ మొన్న మీరు ఏ కబురు చెప్పారో రాష్ట్రంలో ఉన్న 35 లక్షల నిరుద్యోగుల ఆశని నిరాశపరిచారు. ఇప్పుడు కూడా ప్రతిపక్షము ఇవాళ అసెంబ్లీలో మాకు గౌరవం ఉంది. సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కూడా గౌరవం ఉంది. ఈరోజు వచ్చారు ముఖ్యమంత్రులు, మాజీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి మంచిగా సెకండ్ హ్యాండ్ ఇచ్చుకొని వెళ్ళిపోయారు. కానీ మీరు నిరుద్యోగుల గురించి ప్రతిపక్ష పాత్ర సరిగా ప్రోత్సహించట్లేదని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము, ప్రతిపక్షంలో ఉన్న మీరందరూ కుమ్మక్కైనట్టు మాకు అనిపిస్తుంది. అసలు ఈ ప్రతిపక్షంలో ఉన్నారా లేదా రాష్ట్రంలో అని అనిపిస్తుంది.
ఎందుకు మా 35 లక్షల మంది నిరుద్యోగులు మీకు అవసరం పట్టట్లేదా? అది బీజేపీలో ఉన్న ప్రతిపక్షం బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకుంటే సిపిఐ ఎమ్మెల్యేలు కావచ్చు, మేము కార్మికుల పక్షమా అని కమ్యూనిస్ట్ పార్టీలు అంటుంటాయి. ఎందుకు మరి మా నిరుద్యోగుల గోస మీకు వినిపిస్తట్లేదా? అన్ని విధాలుగా నిరసనలు తెలిపినాం, బంధులు చేసినాం, సభలు పెట్టినాం, మీడియా ముఖంగా చెప్పినాం, లైబ్రరీలో చెప్పినాం, ఓయిలో వస్తుంటే ముఖ్యమంత్రి అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేసినాం. అయినా కూడా ప్రభుత్వానికి తెలియట్లేదా, లేకుంటే మా గోస ఈ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు తెలియట్లేదా? ఎందుకంటే ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఈ నిరుద్యోగులని వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారని అనిపిస్తుంది. అందుకే మేము అంటున్నాం, ఇప్పుడు మీరు నిరుద్యోగులు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, మీ సమస్యలు ఉంటే మాతో చెప్పండి అంటున్నారు. మేము ఆల్రెడీ ప్రగతి భవనం పోయి సమస్య చెప్పుకున్నాం, సెక్రటరీకి పోయి సమస్య చెప్పుకున్నాం, మంత్రులకు పోయి చెప్పుకున్నాం, అన్ని విధాలు చెప్పినాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి కూడా మా సమస్యకి పరిష్కారం అయ్యేటట్టు లేదు. అందుకే మేము రేపు జరగబోయే అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అధికారం పక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మా నిరుద్యోగుల మీద చర్చ నడవకపోతే మేము నెక్స్ట్ 35 రాష్ట్రంలో ఉన్న 35 లక్షల నిరుద్యోగులు ఒక కార్యాచరణ ప్రకటించి రాబోయే మీ ప్రభుత్వాన్ని, ప్రతిపక్షంలో ఉన్న గెలిచిన ఎమ్మెల్యేని కూడా వాళ్ళ భారతం పడతామని ఈ వేదిక ద్వారా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్, గ్రూప్ 1 ఆస్పిరెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. వాళ్ళు ఏదైతే డిఎస్సిలో 5,000 పోస్టులు, గ్రూప్ 1లో 60 పోస్టులు మాత్రమే పెంచిండ్రు. ఇవి కూడా గత గవర్నమెంట్ ఆల్రెడీ మేము పెంచుతామని చెప్పింది. అయినా కూడా వద్దు, రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చి మాకు 2 లక్షలు ఇస్తామని చెప్పి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామని చెప్పిండు. ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. తెలంగాణలో ఉన్నటువంటి మేము మేధావులం, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, ఏ సమస్య ఉన్నా మేము మీకు దగ్గర ఉండి మరి పరిష్కరిస్తామని చెప్పినటువంటి కోదండరామ్ సార్ కానీ, రియాజ్ సార్ కానీ, ఆకునూరి మురళి సార్ కానీ, వీళ్ళందరూ కలిసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మీరు గ్రామాలకు వెళ్ళండి, ప్రతి గ్రామంలో చాలామంది నిరుద్యోగులు ఉంటారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, 2 లక్షల ఉద్యోగాలు మేము దగ్గర ఉండి కొట్లాడి మరి ఇప్పిస్తామని చెప్పిర్రు. మేము వాళ్ళు అనుకున్నట్టుగానే బుక్కులన్నీ పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గ్రామాల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. ప్రపంచంలో ఎవరు కూడా ఇటువంటి పని చేయరు. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వేరే శాఖలో ఉన్నటువంటి వ్యక్తులు జీపీఓ మరో శాఖలోకి పునరుద్ధరించి వేరే శాఖలో కేటాయించి వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిండు. నియామక పత్రాలు ఇచ్చి ఒక ఆయన 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ఇంకో ఆయన 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు, ఒక ఆయన 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. నాకు తెలిసి మొన్న సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ఆ 12,000 మందిని కూడా తీసుకొచ్చి 1,12,000 యాడ్ చేసే అవకాశం ఉంటుంది. రేపటి అది కూడా స్టేట్మెంట్ వస్తుంది. సో మేమేమంటున్నామంటే, మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రో అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టాలి నిరుద్యోగుల అంశం గురించే. ఎందుకంటే మీరు గతం లోపల తెలంగాణ నిధుల గురించి మాట్లాడినరు, కాళేశ్వరం గురించి మాట్లాడినరు, వాళ్ళ అవినీతుల గురించి మాట్లాడినరు, అన్ని విషయాల గురించి మాట్లాడారు, కానీ ఏమి లాభం లేదు. మిగిలింది నిరుద్యోగులు ఒక్కటే. గతం లోపల ప్రవాళిక చనిపోయినప్పుడు ప్రవాళిక ఇష్యూని అడ్డం పెట్టుకొని బల్మూరు వెంకట్ కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ అధికారంలోకి వచ్చినంత వరకు ప్రవాళిక ఇష్యూని అడ్డం పెట్టుకున్నారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8 మంది చనిపోయినారు. నల్గొండలో అఖిల్ చనిపోయిండు, సిరిసిల్లలో శ్రీకాంత్ చనిపోయిండు. వీళ్ళందరి చావులకు కాంగ్రెస్ పార్టీ కారణం. మరి ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇది ఇస్తలేదు. ఈరోజు శివాజీది ఏదో కాంట్రవర్సీ మాటలు మాట్లాడితే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అదే కవర్ చేస్తుంది. మరి నిరుద్యోగులు ఈరోజు చనిపోతుండ్రు, ధర్నాలు చేస్తుండ్రు, రోడ్ల మీద పోలీసు వాళ్ళు వచ్చి లాఠులతో కొడుతున్నారు. ఎవరు కూడా మీడియాలో కూడా చూపెట్టట్లేదు, పేపర్ స్టేట్మెంట్ కూడా రావట్లేదు. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఇప్పటికీ కూడా మేము ఆర్థికంగా మానసికంగా కృంగిపోయి ఉన్నాం. గతం లోపల వాళ్ళు ఏదైతే చెప్పినరో మేము 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్కి వాల్యూ లేదు. అసలు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారు? 2 సార్లు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికీ సంవత్సరం దాటిపోతుంది, ఆ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ మారింది. దానికి అసలు ఏం లేదు, దిక్కే లేదు. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల గురించి
కృష్ణా జలాల గురించి మాట్లాడుతున్నాం. కృష్ణా గోదావరి జలాల గురించి. మరి దానివల్ల ఉపయోగం ఏంది? 2, 3 రోజులు అది అక్కడిక్కడ స్టేట్మెంట్ వస్తది, యూట్యూబ్‌లలో వస్తది. దాని గురించి మర్చిపోతారు. ఇంకొక విషయం ఏందంటే జియో 46 గతం లోపల జియో 46 వల్ల పోలీస్ రిక్రూట్మెంట్‌లో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పి మేము రోడ్ల మీద కొట్లాడితే అదే బల్మూరు వెంకట్ గాని రేవంత్ రెడ్డి గారు కూడా మేము పెట్టిన ప్రతి సభలకు వచ్చి జియో 46 రద్దు చేస్తామని మాకు హామీ ఇచ్చిండు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అట్లీస్ట్ జియో 46 కూడా రద్దు చేయలేకపోతున్నారు అంటే వీళ్ళ నియమాలలో అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన జియోలేమో మార్చుకుంటున్నారు, కొత్తవి తెచ్చుకుంటున్నారు, పాతవి ఉన్నాయి మార్చుకుంటున్నారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి కేసీఆర్ గారు రావద్దు, మన రాష్ట్రం రావద్దు అని చెప్పి జీవో తీసుకొచ్చిండు. మరి రేవంత్ రెడ్డి గారు రావాలని ఆ జీవో మార్చుకున్నాడు. అంటే వీళ్ళకి సంబంధించిన జీవోలన్నీ మార్చుకుంటున్నారు. కానీ మాకు సంబంధించిన జీవోలు మార్చమంటే న్యాయపరమైన వివాదాలు అడ్డొస్తాయి అని అంటుండు. మరి ఎందుకు న్యాయపరమైన వివాదాలు అడ్డొస్తాయి? 35 లక్షల మంది నిరుద్యోగులు మీకు పదవి ఇచ్చి కనీసం 46 జీవో కూడా రద్దు చేయలేకపోతున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి? జియో 29 తీసుకొని వచ్చిండు. ఆయన 46 జియో తీసుకొని వచ్చిండు, ఈయన జియో 29 తీసుకొచ్చిండు. జియో 29 వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారు అంటే ఒక్కరు కూడా స్పందించలేదు. కనీసం ఎస్సీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్యేలు, మైనారిటీ ఎమ్మెల్యేలు కూడా స్పందించలేరు. తద్వారా ఇప్పుడు ఏమైంది? 60% ఉద్యోగాలు అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులకే పోయింది. ఇప్పుడు ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను అధికారంలోకి రావడానికి మెయిన్ కారణం నిరుద్యోగులే అన్నాడు. మరి 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తలేడు. వినతి పత్రం తీసుకోవడానికి అవకాశం ఇస్తలేడు. మరి ఆయనను సీఎం ఏమనాలని కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు చూడండి, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఏ చిన్న సమస్య ఉన్నా వెళ్ళి గంటలు గంటలు వాళ్ళతో చర్చలు చేస్తాడు. కుమారి ఆంటీని కలిసిండు. మరి ఫుట్బాల్ ఇష్యూలో అది రాహుల్ గాంధీ గారిని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఆ ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి పోయిండు. మరి ఆయన మన్మన్ని తీసుకుపోయి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ బ్రదర్స్ కొడుకులను తీసుకుపోయి గంటల ఫుట్బాల్ ఆడడానికి వస్తుంది. మేము అధికారం ఇచ్చినాము, కనీసం వాళ్ళు చూడండి సర్పంచ్లో కూడా గెలవనటువంటి పరిస్థితుల్లో వాళ్ళం మేము నిరుద్యోగులు అందరం ఏకమై డిపాజిట్ రాని వాళ్ళని ఈరోజు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కూర్చోబెడితే కనీసం సోయాన్ని ఉండాలి కదా. సరే రేవంత్ రెడ్డి అంటే సరే గతంలో తర్వాత నేను అధికారంలో ఎట్లయినా నాకు రాదు, నేను ఇప్పుడు ఉన్నప్పుడే ఏదన్నా ఒకటి సంపాదించుకోవాలనుకుంటున్నా ఏమనుకుంటున్నా. కానీ మేము మేధావులుగా భావించినటువంటి మా కోదండరామ్ సార్ కానీ, రియాజ్ సార్ కానీ, ఆకునూరు మురళి కానీ వీళ్ళు అసలు ఎట్లా అంటే అధికారం రాకముందు దినాం స్టేటస్ పెట్టేటోడు నేను. అరే తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి కోదండరామ్ సారు మాకు హామీ ఇచ్చినుండు, ఖచ్చితంగా నెరవేరుస్తారు, వీళ్ళు ఏ సమస్య ఉన్నా కొట్లాడినోళ్ళు అని చెప్పి మేము స్టేటస్లు పెట్టేది. కానీ 2 సంవత్సరాల నుంచి కనీసం చూద్దామంటే కూడా ఆయన కళ్ళకు కనిపిస్తలేదు. అశోక్ నగర్ నుంచి ఒక్క వ్యక్తి కూడా తిరుగుతలేరు. ఎందుకంటే వాళ్ళకి భయమైంది. ఇప్పుడు బల్మూరు వెంకట్ గారు ఏదేదో మాట్లాడుతున్నారు యూట్యూబ్లో. ఏ చిన్న సమస్య వచ్చినా ట్విట్టర్లో స్పాట్లో పెట్టేస్తాడు. ఇక గంటకో ట్విట్టర్ నడుస్తూనే ఉంటుంది. కానీ నిరుద్యోగుల అంశం చూడండి, ఒక్క ట్విట్ కూడా లేదు. ఆయనకు తెలిసిపోయింది. ఎందుకంటే భయం అయిందని ఆయన కూడా తెలుసు. కానీ ఆయన అడిగితే చాలామంది అడిగితే మరి రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నా కానీ రేవంత్ రెడ్డి గారు స్పందిస్తలేరు. మరి నేను ఎట్లా అని ఆయన బల్మూరు వెంకట్ అని అంటున్నా. అంటే బల్మూరు వెంకట్ అన్న నిరుద్యోగులను నమ్ముకో, నీకు భవిష్యత్తు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి తర్వాత బీజేపీ వచ్చిన ఆ పార్టీకి జంప్ అవుతారు, టీఆర్ఎస్కి వచ్చినా పోయే అవకాశం ఉంటుంది. కానీ నిన్ను నమ్మి మేము ప్రచారం చేసిన వాళ్ళం కాబట్టి దయచేసి నీవైనా గుర్తించు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు గెలిస్తే మేము భుజాల మీద మోసినాం. మీరు గెలిస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి మేము భుజాల మీద మోసుకొచ్చినాం కోదండరామ్ సార్ వీళ్ళందరినీ కూడా. ఈరోజు మరి ఏమైంది? పదవులు వస్తే పెదవులు ఎట్లా మూసుకుపోయినాయి? మీకు ఇంకా 3 సంవత్సరాలు ఉంటారు, తర్వాత మీ పరిస్థితి ఏంది? ఇంకొక విషయం ఏంటంటే ఇక మాకు ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మేము 25 సంవత్సరాల ఉన్న 27 సంవత్సరాలకు వచ్చినాము. ఇప్పటికీ వాళ్ళు నోటిఫికేషన్ల గురించి ఇంత కూడా మాట్లాడతారు. ఇక 30 వరకు మా ఏజ్ కూడా అయిపోతుంది. సో దయచేసి ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాల్లో స్పందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతటితో మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు శంకర్ నాయక్. కాంగ్రెస్ ప్రభుత్వము మొదట ఈ అధికారంలోకి ఎట్లా వచ్చిందంటే ఈ రేవంత్ రెడ్డి అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండి, అయ్యా నిరుద్యోగ మిత్రులారా పేపర్ లీకేజ్లు అవుతున్నాయి, మీరు అందరు కలిసి మా ప్రభుత్వం వస్తే టీఎస్పీఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తాము, అందరినీ తొలగించి కొత్త వారిని నియమిస్తాము, మీరందరూ మీ తల్లిదండ్రులతో పాటు మీ యొక్క ఓటు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు ప్లస్ వాళ్ళ తల్లిదండ్రుల ఓటు అంటే 30x3 90 లక్షల ఓట్లు వస్తే 50 స్థానాలు సింపుల్గా 50+ మెజార్టీ వస్తుంది. మనం తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయవచ్చు.
మనం అధికారంలోకి వస్తే ఏడాదిలోనే మీకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తామని చెప్పారు. ఎక్కడ ఎక్కడ ఆ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు కాదు కదా! ఒక డిఎస్సిలోనే మాత్రమే ఒక 5,000 ఉద్యోగాలకు యాడ్ చేసి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ నిరుద్యోగులు దాదాపు తెలంగాణలో 30 లక్షల పైచిలుకు పడి నిరుద్యోగులు ఉన్నారు. కనీసము ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 15 మంది పైగా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే సకాలంలో నోటిఫికేషన్లు రాక, పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లనే నియామక పత్రాలు ఇచ్చి వేలం పాట పాడినట్టు ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క సంఖ్య చెప్తున్నారు తప్ప, వీళ్ళు వచ్చినాక ఒక్క జనరల్ నోటిఫికేషన్స్ కూడా నోటిఫికేషన్ వేయకుండా మనోవేదనకు గురై నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏంది ఈ ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారతాయని, మా బ్రతుకు మారుతుందని ఎంతోమంది ఆశతో ఎదురు చూసి అశోక్ నగర్, చిక్కడపల్లి, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ అన్ని ఏరియాలను ఖాళీ చేసి అన్ని వెలవెలబోతున్నాయి ప్రస్తుతం హైదరాబాద్లో. ఎందుకు ఈ దుస్థితి వచ్చిందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరిని అవమానపరుచుడే. మిమ్మల్ని కూడా మీడియా మిత్రులకు కూడా ఈ ఆయన అవసరం ఉన్నప్పుడు మంచిగా ప్రచారం చేయించుకున్నాడు. తర్వాత మిమ్మల్ని కూడా అవమానించిండు, గొట్టాలు అది ఇదని. మా నిరుద్యోగులకు మీ ద్వారానే మా ప్రభుత్వం వచ్చింది, మిమ్మల్ని మా కళ్ళలో పెట్టి చూసుకుంటామని అంటున్నాడు. కానీ ఇప్పుడు మా కన్నీరు తెప్పిస్తున్నాడు ఈయన. ఇంకోటి ఏంటంటే ఈయన సొంత ఊరు మా ఊరు పక్కనే ఉంటుంది, అచ్చంపేట కాన్స్టిట్యున్సీ. అయ్యా నల్లమల్ల ముద్దు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, మా ఇజ్జత్ పోతుంది నీ వల్ల. అసలు మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా ముఖ్యమంత్రి చేయలేదు. ఈ అవకాశం వచ్చిందంటే ఎంత మంచిగా పరిపాలన చేస్తాడో అని మేము ఊహించుకున్నాం. కానీ ఈ పరిపాలన చూసి సిగ్గుచేటు అనిపిస్తుంది మాకు. అయ్యా కొంతైనా మారు, మా నల్లమల్ల ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా నీకు మనవి చేస్తున్నాము. అంతేకాకుండా ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా నియామక పత్రాల పంచి నియామక పత్రాల సీఎం అయ్యాడు తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడానికి మాత్రం చేతనైతే లేదు. మొన్న రీసెంట్గా మేము బుక్ ఫైర్ నడుస్తుంటే రియాజ్ని కలిసినాం. సార్ మరి ఏంటి పరిస్థితి, నోటిఫికేషన్లు లేవు, చాలామంది నిరుద్యోగులు ఈ గవర్నమెంట్ వచ్చినాక చాలామంది ఆత్మహత్య చేసుకొని మేము రీసెంట్గా మేము చిక్కడపల్లి లైబ్రరీలో ఒక అబ్బాయి ఎల్బీ నగర్లో సూసైడ్ చేసుకుంటే అతనికి నివాళులు అర్పిస్తే చాలా బాధ అనిపిస్తుంది మాకు. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా తట్టుకుంటారో మాకైతే అర్థం అవ్వట్లేదు. కనిపిస్తలేవా ఈ కన్నీళ్ళు? మీడియా మిత్రులు కూడా మేము ఏమైనా ధర్నాలు చేసినా, ప్రెస్ మీట్లు పెట్టినా మా న్యూస్ మాత్రం ఏదో ఒక చిన్న మూలకు వస్తుంది. కానీ అదే ముఖ్యమంత్రి ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే ఫ్రంట్ పేపర్లో మొత్తం వస్తుంది. ఎందుకు మా బాధలు మీకు కనిపిస్తలేవా? మేము ఒక్కటే మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రచారం చేయండి, మా నిరుద్యోగుల న్యూస్ని వైరల్ చేయవలసిందిగా కోరుతున్నా. ఇంకోటి, అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కదా, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు మీకు అధికారంలోకి రావాలనే కోరిక మీకు లేదా అని నేను ఇక్కడి నుంచి అడుగుతున్నాము. ఎందుకు మీరు మీ గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు? ప్రభుత్వం యొక్క లోపాలను ఎందుకు ఎత్తి చూపిస్తలేరని తెలియజేస్తున్నా. ఈరోజు నేను మార్నింగే ఒక న్యూస్, నిన్న మేము అక్కడ లైబ్రరీలో చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో మాట్లాడింది ఒక న్యూస్ పేపర్కి వస్తే ఒక క్లిప్పు బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డికి పంపించిన. అన్న మీరు దీని మీద మాట్లాడితే అసెంబ్లీలో బాగుంటుందని చెప్పిన ఆయన ఈరోజు మాట్లాడిండు. ఓన్లీ జాబ్ క్యాలెండరు, నిరుద్యోగ భృతి వేయాలంటే పొన్నం ప్రభాకర్ లేసి ఏమంటాడంటే వేరే గల్ఫ్ దేశాల్లో మరణిస్తే 5 లక్షల పరిహారం గురించి ఒకటే చిన్న మాట మాట్లాడిండు. కానీ ఈ జాబ్ క్యాలెండర్ గురించి కానీ ఈ నిరుద్యోగ భృతి గురించి కానీ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? మీరు అసలు మీ ప్రభుత్వం వచ్చిందే మా వల్ల, ఈరోజు మీరు రాజభోగాలు అనుభవిస్తుంది మా వల్ల అంటే నిరుద్యోగులు అంటే మీకు అంత చిన్న చూపా? ఇదే గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోతే వాళ్ళని ఏ విధంగా అయితే గద్దె దింపినామో అదే విధంగా మిమ్మల్ని కూడా రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా గద్దె దింపుదామని కోరుతున్నా. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాల్లో ఈ 40,000 అన్నారు మొన్న రీసెంట్గా, ఆ 40,000 ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నారు. అసలు మీరు ప్రభుత్వంలో ఉన్నట్టా లేకంటే మీరు పరిపాలిస్తే ఇలాంటి సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయి? తక్షణమే నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలను ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని తెప్పించి బడా గాంధీలను ఎలక్షన్ టైంలో మీకు అవసరం వచ్చి మా నిరుద్యోగులు అవసరమవుతారు. ఇప్పుడేమో మేము అవసరం లేదా అని మీరు అధికారంలోకి రావడం కొరకేనా మేము ఉన్నదని తెలియజేస్తున్నా. తక్షణమే 40,000 ఉద్యోగాలను అయినా నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నా.
నా పేరు ఇంద్రనాయక్. వేదికపై ఉన్న అశోక్ సార్కి, అదేవిధంగా నా తోటి మిత్రులకి, అదేవిధంగా ప్రింట్ మీడియా మిత్రులకు నా నమస్కారములు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మొదటి ముఖ్యమైన వాళ్ళు ఈ నిరుద్యోగులు. ఈ నిరుద్యోగుల పేర్లు వాడుకొని, ఈ నిరుద్యోగులను వాడుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఆశలు అన్నీ అడియాశలైపోయాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే 2 లక్షల ఉద్యోగాలతో పాటు గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగిన గ్రూప్ 1 పైన, అదేవిధంగా గ్రూప్ 2 పైన కూడా మేము సిబిఐ ఎంక్వైరీలు వేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలో రాగానే ఇవాళ కళ్ళు మూసుకుపోయి అధికారం మొత్తం కనబడి మా మీద ఏమాత్రం ధ్యాస లేకుండా, సోయి లేకుండా ప్రతి సభలో, వేదికలో మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు. మీకు సిగ్గు, శరం, లజ్జ ఏమైనా ఉందా? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీరు నాకు అర్థం కావట్లేదు. దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి జాబ్ క్యాలెండర్లు పెట్టి ఇవాళ ఒక ఉద్యోగం ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మేము ఇచ్చినామని చెప్పుకొని మంది పిల్లలు పుట్టుకొని మాకు ఇవాళ ముద్దాడుతున్నాం. మీకు సిగ్గు లేదా? ఏమాత్రం? ఇవాళ మేము అదే అడుగుతున్నాం, మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి, లేకపోతే రేపు జరగబోయే అన్ని ఎలక్షన్స్ లో జడ్పీటీసీ కానీ, ఎన్పీటీసీ కానీ, అదేవిధంగా బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని పాతాళంలో తొక్కే విధంగా కాంగ్రెస్ పార్టీ ఓటమియే మా ఆ విధంగా మారి ఇలా మేము నిరుద్యోగులంతా కలిసి పనిచేస్తామని, అదేవిధంగా ఇలా గ్రూప్ 1 లో జియో 29 తీసుకొచ్చి ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. ఇవాళ మా బట్టి విక్రమారావు గారు ఇలా మేము జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీటింగ్ చెప్తున్నారు. మీకు, మీ అన్నకు ఉద్యోగాలు సరిపోతాయా? మాకు ఉద్యోగాలు రాకూడదా? మీ అన్న ఎంపీ, నువ్వు మంత్రి, ఎమ్మెల్యేలు, మీ ఇంట్లో ఏ అధికారం, అన్ని అధికారాలు ఉన్నాయి. మీకు 10% ఏ పని చేయాలనుకున్నా కూడా మీకు 10% కావాలంటున్నారు. కానీ మేము అట్లా అడుగుతలేమే. మాకు రావాల్సిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన తర్వాత ఇలా రాహుల్ గాంధీ గారిని ఇలా ఢిల్లీ నుంచి గల్లీ తీసుకొచ్చి ఇలా చిక్కడపల్లి లైబ్రరీ వేదిక వద్ద మీరు మాట్లాడిపించారు. ఏమని? మేము వస్తే అధికారంలో అన్ని రూల్స్ ఇంప్లిమెంట్ చేసి, అన్ని జీవోలు తీసేసి, కొత్తగా టీఎస్పీసీని ప్రక్షాళన చేసి ఇలా ఎగ్జామ్స్ పెడతా అని చెప్పిన మీరు ఇలా టీఎస్పీసీని ఒక జీ అక్షరం మార్చేసి టీఎస్పీసీని టీజీపీఎస్సీగా మార్చేసి మేము మొత్తం క్లియర్ చేసినని ఇలా మాట్లాడుతున్నారు. ఇలా తెలంగాణ మేధావులు అనుకునే ఆకురుని మురళీ సార్ కానీ, కోదండరామ్ సార్ కానీ, రియాజ్ గారు కానీ ఇలా ఎడిపోయారు. ఎక్కడ బండిరు మీరంతా? ఇలా నిరుద్యోగులు ఆకలి కేకలతో అశోకనగర్లో అలమటిస్తుంటే ఇలా మీరు ఎక్కడికి పోయారు? ఇలా మీకు అధికారం రాగానే, మీ పదవులు రాగానే పెదవులు మూసుకుపోయారా? సిగ్గుందా మీకు ఏమైనా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు దాదాపు 30 లక్షల మంది ఒక్క నోటిఫికేషన్ లేక జొమాటోలు, స్విగ్గీలు చేసుకుంటూ తన జీవితం గడుపున్న పరిస్థితి. కానీ ఇలా మీరు అధికారంలో రాగానే నిరుద్యోగ వృత్తి, స్కూటీలు, దొంగ హామీలు, 420 హామీలు అన్ని ఇచ్చి ఇలా నిరుద్యోగులను వాడుకొని ఇలా అధికారం కూర్చున్న తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇయ్యారా? ఏమండి, ఏం అడుగుతున్నాం మేము? మీ పదవులు అడుగుతున్నామా? మీ నోటిఫికేషన్లు వస్తున్నాయి, మీ ఎంపీడీసీ, జడ్పీడీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ అన్ని వస్తున్నాయి, కానీ మా నోటిఫికేషన్ మాత్రం రావట్లేదు. గనక రేపు గనక అసెంబ్లీలో గనక మా గురించి మాట్లాడకపోతే కాంగ్రెస్ పార్టీ అయినా సరే, బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, మీ అందరి పదవులు ఊడగొట్టి మేము అధికారం, రాజ్యాధికారం మేము తీసుకుంటాం. అప్పుడు మీ పదవులు పోతాయి, మీరు పోతారు, సంపాదించుకున్నంతా కూడా మట్టి పాలవుతాయని చెప్పేసి ఈ వేదిక సాక్షి ఒకటే మాట్లాడుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని బరాబర్ ఓడిస్తాం. సమావేశాల్లో జలాల, కృష్ణా గోదావరి జలాలతో పాటుగా నిరుద్యోగ సమస్య కూడా ఎజెండా పెట్టండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు ఇచ్చినట్టు 60,000 ఉద్యోగాలు అబద్ధపు ఉద్యోగాలు, మీ ఉద్యోగాలు కావయి, మీరు ఇస్తున్న ఉద్యోగాలు కావవి. గత గవర్నమెంట్ ఉద్యోగాలకు కేవలం పత్రాలు మాత్రమే ఇచ్చారు. కాబట్టి తక్షణమే అసెంబ్లీలో నిరుద్యోగ సమస్యని ఎజెండాగా పెట్టండి. దానిపైన టీఆర్ఎస్, బీజేపీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నిలదీసి మాకు సంక్రాంతిలోగా మీరు ఉద్యోగాలకు సంబంధించిన క్లారిఫికేషన్ ఇవ్వకపోతే ముఖ్యమంత్రికి చావు డప్పు కొడతాం. ఖచ్చితంగా చావు డప్పు కొట్టి రేవంత్ రెడ్డి ప్రగల్భాల ముఖ్యమంత్రి తప్ప పనిచేసే ముఖ్యమంత్రి కాదు. నిరుద్యోగులను నిండా ముంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 40,000 ఉద్యోగాలకు సంబంధించిన కూడా క్లారిఫికేషన్ లేదు. కాబట్టి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుంది. కాబట్టి అసెంబ్లీలో మీరు తక్షణమే ఉద్యోగాలపై డిస్కషన్ పెట్టి ఈ 2 లక్షల ఉద్యోగాల ప్రకటన ఇయర్లోగా, సంవత్సరంలోగా పూర్తి చేస్తున్నారు. 2 ఏళ్ళు పూర్తయింది కాబట్టి మళ్ళొకసారి గుర్తు చేయడం కోసం ఇవాళ మేము
ఈ బషీర్బాగ్ వేదిక